క్షణమాత్రం ఉండే సుఖం కోసం పాపంలో పడిపోతున్నావంటే, అవకాశం వచ్చిందని, అదును దొరికిందని, సందు దొరికిందని, సందర్భం వచ్చిందని నీచమైన తుచ్చమైన పనులకు తెగిస్తున్నావంటే, దేవుడు నిన్ను ఆపకుండా ఎందుకు నిన్ను అవాచ్యమైన కార్యాలకు వదిలేశాడంటే నీలో యథార్థత లేదు. ఆ దేవుడు నన్ను కాపాడలేదండి. ఎట్లా కాపాడతాడు? అసలు నీలో ఆ తృష్ణ లేనప్పుడు దేవుడు ఎలా కాపాడతారు? నువ్వు పాపం చేయకుండా దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడా, లేకపోతే తలుపులు తీసిపెట్టాడా? అలా తీసాడు అంటే నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించట్లేదు, పైకి నటిస్తున్నావు. నిన్ను దేవుడు వదిలిపెట్టేశాడా? ఎందుకు కాపాడలేకపోతున్నాడు? దేవుడు ఎందుకు వదిలిపెట్టేశాడు? యథార్థత లేదు.